అగ్ని పరీక్షలు బిగ్ బాస్ లో ఈ రోజు ఏం జరిగింది? లేటెస్ట్ ఎపిసోడ్ అసలు ఎన్ని ట్విస్టులు ఉన్నాయి? వీటి గురించి తెలుసుకోవాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు ఆ రోహిత్ ఇంకా అమన్ వీరిద్దరు ఎందుకు కొట్లాడుకున్నాం? తర్వాత 3 టాస్క్స్ జడ్జెస్ ఇచ్చారు అన్నమాట. ఆ టాస్క్ లో ఎవరెవరు విన్ అయ్యారు? అసలు విషయం ఏంటంటే ఫైర్ బాక్స్ ఒకటి నవదీప్ గారు తీసుకొచ్చారు. ఆ ఫైర్ బాక్స్ లో ఏముంది? అది ఎవరెవరికి ఉపయోగపడుతుంది? వాటి గురించి మొత్తం తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు చూడండి. స్టార్టింగ్ షో ఓపెన్ అయింది, శ్రీమి గారు వచ్చారు, ఇంట్రడ్యూస్ చేసేసుకున్నారు, అయిపోయింది. 15 కంటెంట్స్ మొత్తం అక్కడ వచ్చి కూర్చున్నారు, అయిపోయింది. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఇంతకు ముందుకు బిగ్ బాస్ లో కంటెస్ట్ వచ్చిన వాళ్ళని ఇప్పుడు స్టేజ్ పైన పిలిచి వాళ్ళతో ఇద్దరు ముగ్గురిని క్వశ్చన్ అడిగించారు అనమాట. అది ఏంటంటే ఇప్పుడు ఎవరు వచ్చారు స్టేజ్ పైన అంటే ప్రియా వచ్చేసి కొద్దిసేపు మాట్లాడి, అంటే తన ఎక్స్పీరియన్స్ తర్వాత బిగ్ బాస్ లో ఎట్లుందని చెప్పేసి ఆ తర్వాత ఎవరిని అడిగింది ఇప్పుడు శ్రీముఖ్ గారు చెప్పారు అనమాట. ఏమని, నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక క్వశ్చన్ అడగాలంటే ఎవరిని అడుగుతావు అని చెప్పగానే ప్రియా ఏం చెప్పిందనంటే రాజకుమార్ గారిని లేపి కంటెస్టెంట్ లో మీకు నచ్చని వాళ్ళు ఉన్నారు అని అంటే ఎవరి పేరు చెప్తావు అని అనగానే అపూర్వ పేరు చెప్పింది రాజకుమారి. ఎందుకు చెప్పింది అని అంటే ఆమె టాస్క్ లో కొంచెం ఏమంటారు, ఇక్కడ అక్కడ కొంచెం కంట్రీస్ లాగా ఆడుతుంటది, తర్వాత వేరే వాళ్ళని ఆడని అన్నట్టు కొంచెం అటు ఇటు చేస్తానని ఎవరు రాజకుమార్ చెప్పింది అన్నమాట. అయితే ఇంకా ప్రియ అడగగానే ఎవరో రాజకుమార్ గారు చెప్పారనమాట. ఇంకా చెప్పేసి ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఫస్ట్ గేమ్ ప్రియాను అక్కడ శ్రీము గారు కూర్చోమన్నారు అనమాట. ప్రియా వెళ్ళి అక్కడ కూర్చుంది. ఆ తర్వాత ఇప్పుడే ఏమైందంటే ఫస్ట్ గేమ్ మొదలైంది. ఈ గేమ్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఇంకా అది చూసిన వాళ్ళకైతే ఎవరు పెద్దోళ్ళు అయితే ఆ వీడియో చూడవద్దు. ఎందుకనంటే హార్ట్ బీట్ పెరుగుతుంది, చూసినావా, మొత్తం పల్స్ రేట్ పెరుగుతుంది కదా, గట్ల అయిపోయింది మొత్తం వీడియో. అంటే ఆ గేమ్ యాక్చువల్ గా ముందర ఒక 2 మెలిన్లు మనం టైర్ బాగుంది అంటే టైర్ కి గాలి కొడతాం కదా, అప్పట్లో పాతాలు ఉంటుండే, ఏది ఇట్లా పంపు కొడతాం చూసినావా, ఆ పంపుకి కొన ఓ బెలూన్ సెట్ చేసి ఉంచారు అన్నమాట. ఆల్రెడీ దాంట్లో ఏం చేశారంటే సగం వరకు కొట్టించారు. ఇది ఉంది కదా, ఇక్కడ పంపు కనిపిస్తుందా, ఈ పంపు ఇది బెలూన్. ఆల్రెడీ సగం బెలూన్ నింపిన తర్వాత ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ గేమ్ లో ఎవరెవరు వచ్చింది? మరి ఈ గేమ్ లో వచ్చేసరికి అపూర్వ, రాజకుమారి, చరణ్, వీళ్ళు ముగ్గురు స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత పక్కన శ్రీముఖి దగ్గర ఒక 3 బోర్డ్స్ ఉన్నాయి. ఎవరెవరి? అపూర్వ, రాజకుమారి, చరణ్, వీళ్ళు ముగ్గురు బోర్డ్స్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఎవరు నంబర్స్ చెప్తే, సపోజ్ ఇప్పుడు రాజకుమార్ గారు ఉన్నారా, వాళ్ళు ఒక 7 అన్నారు అనుకో, 7 టైమ్స్ పంపు కొట్టాలి. ఆ బెలూన్ ఎప్పుడు వెళ్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు చరణ్ ఉన్నాడు అనుకో, చరణ్ ఒక 6 టైం అన్నాడు, ఆ 6 టైం పంపు కొట్టాలి. అట్లనే అపూర్వ ఒక 6 అన్నది, ఆమె కూడా 6 టైం బెలూన్స్ 6 టైం పంపింగ్ చేయాలి. ఆ పంపును కొట్టిన కొద్దీ దానిలో బెలూన్ లో గాలి ఎడుతుంది. ఫుల్ టెన్షన్, మామూలు టెన్షన్ కాదు. దాదాపు ఇదే గేమ్ ఒక 15 మినిట్స్ వరకు జరిగింది. బాబా అసలు టెన్షన్ అంటే టెన్షన్ కాదు, అసలు దీంట్లో మెలికలంటే మామూలు మెలికలు కాదు. అసలు జెన్యున్ ఏమంటారు, షార్ప్ మైండ్ తోటి అయితే ఆడింది రాజకుమార్ గారు, ఇంకా మామూలుగా ఆడలేదు.
ఆ తర్వాత అపూర్వ అయితే కొంచెం డవ్ అంటే కంగారు తర్వాత చరణ్ అయితే కొంచెం స్లోగా ఆడిండు. బట్ ఇక లాస్ట్ కి వచ్చేసరికి ఏం జరిగిందో నేను చెప్తా వినండి. మీకు చూపిస్తా. బట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే ఈ పంపు కొట్టే విధానంలో ఎట్లా అంటే ఒక రకంగా టెన్షన్ అన్నమాట. ఇట్లా టెన్షన్ అయితే పంపు ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ వాళ్ళు ఎంచుకున్నారు అనుకో, ఏది 6 అని ఎంచుకోగానే శ్రీముఖి గారు ఆ బోర్డు పైన 6 ఇంటూ మార్క్ చేసేసారు. అట్లే 7 అని ఎంచుకుంటే 7 ఇంటూ మార్క్, ఇక 8 ఇట్లా ఇంటూ మార్క్స్ అని చేసేసారు అనమాట. అయితే ఇక్కడ రాజకుమార్ గారు ఏం చేశారంటే ఒక 2 మినిట్స్ తర్వాత 25 నెంబర్ ఎంచుకున్నాం. మామూలుగా అసలు రెండే పంపులు, ఆడేది ముగ్గురు. 25 ఫస్ట్ ఏమైంది, రాజకుమార్ గారు రైట్ సైడ్ లో ఉన్న పంపుని ఆమె ఒక 16 అట్లా ఎంచుకుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉన్న పంపుని 25 ఎంచుకుంది. ఇప్పుడు దీంట్లో ఫుల్ అయిపోయింది కదా లెఫ్ట్ సైడ్ లో. తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఫుల్ కాగానే అయితే ఏం చేసింది, ఎవరు అపూర్వ ఒక 6 నెంబర్ తీసుకొని పంపు చేస్తుంటే అపూర్వ బెలూన్ పలిగిపోయింది. ఐ మీన్ అపూర్వ బెలూన్ అంటే ఆమె కొంటే పంపు కొడుతుంది కదా, ఆ బెలూన్ పలిగిపోయింది. ఇప్పుడు అపూర్వ గేమ్ నుంచి అంటే ఇంకా ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్నది ఎవరికి, ఇద్దరికి, చరణ్కి రాజకుమార్ గారికి. ఇప్పుడు ఏం చేసిందంటే రాజకుమార్ గారు 25 నంబరు 26 ఓకే 26 నంబర్ని ఎంచుకుంది. 26 నంబర్ని ఎంచుకొని ఒకటే విలన్ ఉంది కాబట్టి ఇంకా ఆమెకు చూస్తుంది, బాగా అబ్జర్వేషన్ చేసింది. 26 కొట్టగా ఉన్న 26 కొట్టగా ఉన్న అబ్జర్వేషన్ చేసి ఆ నంబర్ చెప్పగానే ఇంటూ మార్క్ వేసేసింది శ్రీముఖి గారు. ఇప్పుడు పంపు కొడుతుంది మామూలు టెన్షన్ గా. ఇక లాస్ట్ వచ్చేసరికి ఆ నంబర్ కౌంట్ అయిపోయింది 26. కథం ఈ నంబర్ అయిపోగానే దాదాపు 26 కాదు 21 నెంబర్ కాగానే ఇంకా ఫుల్ గా దాంట్లో గాఢ నిండిపోయింది అనమాట. ఫుల్ గా గాఢపు నిండిపోగానే ఇక చరణ్ కి ఒక ఎంత తీసుకున్నాడు, 6 తీసుకున్నాడు. చరణ్ 6 తీసుకోగానే చూపిస్తాను చూడండి. చరణ్ 6 తీసుకోగానే ఓన్లీ 4 పంపు అంటే 4వ పంపు ఇట్లా కొడుతున్నాగానే 41 పేలింది బెలూన్. కథ కథ ఇక్కడ ఎవరికి ఇక బెలూన్ పేలిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్ మిగిలింది ఎవరు, రాజకుమార్. మామూలుగా ఆడలేదు రాజకుమార్ గారు. అసలు ఆ బెలూన్ ని బాగా అబ్జర్వేషన్ చేసారు. గాలి ఇంకెంత వెళ్తుంది, ఎన్నిసార్లు పంప్ చేస్తే లోపలికి గాలి వెళ్తుంది, ఇదంతా కౌంట్ చేసుకుంటూ మామూలు అంటే మామూలు షార్ప్ కాదు, ఫుల్ షార్ప్ ఆడి లాస్ట్ వచ్చేసరికి రాజకుమార్ గారికి 5 బాక్స్ నుంచి 5 కార్డ్ వచ్చింది. యాక్చువల్ గా అసలు 5 కార్డు ఎందుకు ఉపయోగపడుతుందని ఇంతకుముందు నేను చెప్పలేదు కదా. రివర్స్ ద డెసిషన్, వేరే వాళ్ళ డెసిషన్ ని మనం రివర్స్ చేయొచ్చు మనకు నచ్చుకున్నట్టు, అంటే మనకు నచ్చినట్టు. ఇది యాక్చువల్ గా ఈ బాక్స్ వాళ్ళు తీసుకొచ్చారు. ముందుగా ఇద్దరు వచ్చారు అనమాట. ఎవరు జడ్జెస్, ఎవరు బిందు గారు అలాగే అబ్దుల్ గారు వచ్చారు. అయితే శ్రీముఖి గారు అడిగిన ఉండే ఎవరు నవదీప్ పెట్టిపోయినాడంటే ఎవరు అభిజిత్ గారు ఏం చెప్పారంటే ఇక్కడలో అడవిలో పోయిండు అని చెప్పాడు అనమాట. డే ఆర్ డై చూసిన తర్వాత అంటే షో అయిపోయిన తర్వాత అడవిలో వెళ్ళిందని చెప్పగానే కొద్దిసేపటి తర్వాత బాక్స్ పట్టుకొని నవదీప్ గారు ఏమన్నా వినిపించారు. ఆ ఎంట్రీలో ఆ బాక్స్ పట్టుకొని వచ్చిండు, దాన్ని 5 బాక్స్. మామూలు లేదు. ఆ 5 బాక్స్ లో ఏముంది, 5 కార్డ్స్ ఉన్నాయి. ఆ 5 కార్డ్స్ ఎవరు ఉపయోగపడతాయి అని అంటే రివర్స్ డిసిషన్. ఎవరైతే ఈ టాస్క్ లో గెలుస్తారో వాళ్ళకి ఈ రివర్స్ డిసిషన్ కార్డ్ వస్తుంది. ఆ కార్డు ద్వారా ఎవరైనా వాళ్ళకు నచ్చని ఏదన్నా ఆన్సర్ చెప్తే వీళ్ళు రివర్స్ డిసిషన్ ఇవ్వచ్చు, అంటే చెప్పవచ్చు, దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇది మస్తు యూజ్ అవుతుంది.
ఇక అటు ఇటు చేసేసి రాజకుమార్ గారు అయితే గెలిచినారు. ఆ తర్వాత ఇంకా ఆ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై నిజమే. ఫిష్ ఫ్రై అంటే ఆకాశంలోకి ఆ, అంటే ఆ చేపలు ఎగురుతాయి, చేపలు ఎగురుతాయని శివుడు గారు చెప్పాడు. అది నాకు అర్థం కాదు. అయితే ఏం చేశారంటే మూడు ఆ ఇట్లా మూడు ఒక గిన్నె లెక్క ఉంది. ఆ గిన్నెలల్లా మీకు కనిపిస్తుందా? ఆ గిన్నెలల్లా ఈ కలర్ కలర్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లోకి ఒక పేపర్ తీసుకొని, పేపర్ అంటే ఇట్లా గాజు చెప్తాం కదా, ఆ దాంతో ఈ కలర్స్ ఒక్కో కలర్ కు ఒక్కో గిన్నె, ఒక్కో కలర్ కు ఒక గిన్నె, ఒక్కో కలర్ ఒక గిన్నె. అయితే ఈ కలర్స్ ఎవరెవరు తీసుకున్నారు? ఇప్పుడు దీంట్లోకి ఈ గేమ్ లోకి ఎవరెవరు వచ్చినారు? అయితే ఈ గేమ్ లోకి హేమంత్, అలాగే ఆ గాయత్రి, అలాగే దీపక్, వీళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాత ఏమేం కలర్స్ తీసుకున్నారు? యాక్చువల్గా బ్లూ ఏమో హేమంత్ తీసుకున్నాం, గాయత్రి ఏమో పింక్ తీసుకున్నాం, ఆ తర్వాత దీపక్ ఎల్లో తీసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైందనంటే ఈ మనం ఏదైతే అంటే గాలి రావడానికి ఊపుతాం కదా విసిరికర్ర, ఆ విసిరికర్రతోటి ఈ కలర్స్ పేపర్స్ ని వాళ్ళ గిన్నెలో పడాలి. ఇది మామూలుగా కాదు అసలు. ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది అసలు. అయితే ఏదనుకున్నారు? కొట్లాటలు, లొల్లీలు. ఇంతకుముందుకు అసలు అంత లొల్లిలే అనిపించలే, కానీ ఇప్పుడైతే మస్తు అనిపించింది. ఎవరు మన ఇక్కడ హేమంత్, గాయత్రి, దీపక్ కదా, రైట్. హేమంత్ చీటింగ్ అంటే మామూలు చీటింగ్ చేయాలి, మస్తు చీటింగ్ చేశాను. అంటే ఇంకా టాస్క్ అన్నప్పుడు అట్లే ఉంటాయి కదా. ఇక దీంట్లో గాయత్రి, హేమంత్, దీపక్ ముగ్గురు ఇక పొటాపొట్న ఆడుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి హేమంత్ వచ్చేసి ఆ రుషికర్ర తోటి ఎవరో దీపక్ దాంట్లో నుంచి దొంగలించినట్టు అక్కడ నుంచి, అంటే దీపక్ గిన్నెల నుంచి, ఇది దీపక్ గిన్నె, ఈ గిన్నెల నుంచి హేమంత్ ఏం చేసిండు? మళ్ళా ఊదిండు. అలాగే ఫస్ట్ టైం ఊదిండు, మళ్ళా ఊదిండు, మళ్ళా ఊదిండు. దాదాపు 3 times 4 times. అసలు మామూలుగా కాదు. ఒక రకంగా అంటే ఒక రకంగా చీట్ చేసాడు అనమాట ఎవరు హేమంత్. ఆ తర్వాత హేమంత్ ను చూసి గాయత్రి ఏం చేసింది? ఈమె బొచ్చులో, అంటే ఐ మీన్ ఈ గిన్నెలో ఆల్రెడీ పేపర్స్ ఉన్నాయి. ఏది? పింక్. ఆల్రెడీ పేపర్స్ ఉన్నాక ఇంకా కావాలని ముందరికి. ఇప్పుడు యాక్చువల్ గా మనం నిశ్శబ్దంతో కొట్టినప్పుడు బాల కింద అవే పడతాయి అని ఉండదు కదా, వేరే కలర్స్ కూడా పడవచ్చు కదా. అట్లేమైందనంటే వేరే గిన్నెలు పడగానే ఆ వేరే గిన్నెలకి కూడా ఈమె కూడా ప్రయత్నించింది గాయత్రి. అస్సలు జెన్యున్ గా ఆడింది అని అంటే ఎవరంటే దీపక్. అసలు దీపక్ అయితే మామూలుగా లేదు, జెన్యున్ గా ఆడిండు. కొన్నిసార్లు అయితే అసలు బాధపడిండు. అసలు బ్రో ఏంది బ్రో ఇది అని అంటే అసలు ఎవరు మన హేమంత్ అసలు ఇంటనే లేడు. ఎందుకు అట్లా చేసిండారంటే ఇంక గెలవాలనే తాపత్రయం, కంపల్సరీగా బిగ్ బాస్ లో పోవాలనే తాపత్రయం, ఇవన్నీ ఇంకా ఉండేసరికి హేమంత్ ఏం చేసిందో కొంచెం స్లిప్ అయిపోయాడు. స్లిప్ కాగానే ఈ టాస్క్ లో ఎవరు గెలిచిరాని అంటే ఎవరైతే జెన్యున్ గా ఆడారో, ఎవరైతే మంచిగా ఆ టాస్క్ ను గెలవాలని ఒక నిజాయితీగా ఆడారో వాళ్ళే ఈ టాస్క్ లో విన్ అయ్యారు. అది ఎవరంటే దీపక్ విన్ అయిన తర్వాత దీపక్ కి ఫైర్ కార్డ్ నుంచి కార్డు వచ్చేసారు. అయితే ఈ కార్డు ఎవరు ఇచ్చినారు? ఇంత ముందుకు మనీష్, ఇంతకుముందు సీజన్ లో మనీష్ ఉంటాడు కదా, ఆ మనీష్ వచ్చేసి ఆ కార్డ్ ని మనీష్ ఇచ్చేసింది అనమాట. అయితే దీపక్ కి
దీపక్ కి మనీష్ ఇచ్చేసిండు. ఇది దీపక్ కి మనీష్ ఇచ్చాను అనమాట కార్డ్. ఫైర్ ఫైర్ కార్డ్. అయితే ఈ కార్డు వచ్చిన తర్వాత ఇంకా దీపక్ వెళ్ళిపోయిండు. యాక్చువల్గా దీపక్ ఎప్పుడు వచ్చానంటే గేమ్ స్టార్ట్ కాకముందుకే. ఇంకోటి ఏంటంటే మధ్యలో నవదీప్ గారికి ఏదో షూట్ లో మరి ఇంకా ఏదో వర్క్ ఉన్నట్టుంది. మధ్యలోనే నేను టుమారో కలుస్తా అని చెప్పేసి వెళ్ళిపోయిండు అనమాట. టుమారో కలుస్తా అని వెళ్ళిపోగానే మనీష్ వచ్చేసిండు. మనీష్ లీడ్ తీసుకున్నాడు. లీడ్ తీసుకొని ఈ సెకండ్ గేమ్ ని మనీష్ కంట్రోల్ చేసింది అనమాట. ఆ తర్వాత ఇంకా ఫిష్ ఫ్లై గేమ్ ని గెలిచింది దీపక్. ఇంకా దీపక్ గెలవగానే దీపక్ కి ఫైర్ కార్డ్ వచ్చేసింది. అంటే రివర్స్ డిసిషన్. ఇంకొకటే మిగిలింది, అదేంది ఫైర్ కార్డ్. అది ఎవరికి వచ్చింది? ఇప్పుడు అసలైన గేమ్ అంటే మామూలు గేమ్ కాదు. ఈ గేమ్ లోనైతే ఇద్దరు రోహిత్ ఇంకా మిథిలేష్, అమన్, వీరు ముగ్గురులో ఎవరు విన్ అయినారు? బాబా ఈ గేమ్ అయితే మామూలు రాలేదు. అంటే ఇంకొక రకంగా మామూలుగా కొట్టరాలేదు అనుకో. ఈ గేమ్ లోనైతే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది లొలి. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అయితే ఏంటంటే ఫస్ట్ లో జెండా. ఇప్పుడు ఈ గేమ్ అంటే ఈ గేమ్ ని కంట్రోల్ చేయడానికి ఎవరు వచ్చినారంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ పవన్ వచ్చిండు. పవన్ వచ్చి తన ఎక్స్పీరియన్స్ గురించి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత పోయి అక్కడ కూర్చున్నాక తర్వాత ఇప్పుడు ముగ్గురు పిలిచారు. ఎవరు పిలిచారు? ఈ గేమ్ ఏంటంటే ఫ్లాగ్ నిలబెట్టి ఒక సర్కిల్లో మెత్తలు, అంటే దూరం మెత్తలు పడేసి ఉన్నాయి. ఒక సర్కిల్లో ఆఫ్ లో ఒక ఇద్దరు మిగిలినారు. ఆ ఇద్దరులో మెత్తలు ఎవరైతే ఎక్కువ ఉంటాయో ఆ ఆఫ్ లో ఆ సర్కిల్లో వాళ్ళే ముగ్గునమాట. ఇప్పుడు స్టార్టింగ్ ఏమైందనంటే రోహిత్ వచ్చిండు, మిథిలేష్ వచ్చిండు, అమన్ వచ్చిండు. వీళ్ళు ముగ్గురు వచ్చేసిన తర్వాత ఇంకో విషయం నేను చెప్తా మీకు. స్టార్టింగ్ పవన్ వచ్చేసి ఏమన్నాడంటే శ్రీమి పేరు అడిగిన అనమాట. నీకు బిగ్ బాస్ 10 లో ఎవరు విన్ అవుతారని అని అడగానే పవన్ ఏం చెప్పిండానంటే నాకైతే అమన్ విన్ అవుతాడని చెప్పింది. కొద్దిసేపు ఇక విన్ అయిన ఆ సంతోషాన్ని ఎట్లుంటుందో అని అమ్మని స్టేజ్ మీదకి వెళ్ళి ఎట్లా నువ్వు ఒకవేళ విన్ అయితే ఎలా సంతోషపడతావు అవి అని చెప్పేసింది అనమాట. అని చెప్పగానే ఆడియన్స్ వల్లనే ఇక్కడికి వచ్చిన, ఆడియన్స్ వల్లనే నేను ఇంత ముందుకు వచ్చిన అని చెప్పేసి కొద్దిసేపు ఇంకా చాలా సంతోషించిండు. ఇది మన సీజన్ 9 లో వచ్చిన కప్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని కొద్దిసేపు ఆయన సంతోషానికి వెళ్ళిపోయినా అనమాట. ఎవరు అమ్మ. అయిపోయిన తర్వాత ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఈ గేమ్ లో ఒక దగ్గర చిన్న స్క్వేర్ లో మట్టిలో ఏం చేశారంటే ఫ్లాగ్ నిలబెట్టడానికి 3 రాడ్స్ టైపు, అంటే పైప్ రాడ్స్ టైపు ఇట్లా జాయిన్ చేసి పెట్టాలన్నమాట. ఆ జాయిన్ చేసి పెట్టిన తర్వాత దానికి ఒక ఫ్లాగ్ ఉంటది. ఆ ఫ్లాగ్ పైన పెట్టాలి. పెడితే వాళ్ళే ఫస్ట్, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ పెడతారు వాళ్ళు సెకండ్. ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకకి. ఇగో ఇది యాక్చువల్గా కనిపిస్తుందా? అయితే మట్టిలో రాడ్స్ దోలాడిన తర్వాత దాన్ని జాయిన్ చేసి ఒక 4 ఉంటాయి. 1 2 3 4 రాడ్స్ ఉంటాయి. దానికి ఒక ఫ్లాగ్ పెట్టాలి. ఏదైనా ఒక రకమైన ఫ్లాగ్ దాంట్లో దొరుకుతుంది. అయితే ఆ ఫ్లాగ్ బాగా దోలాడారు, అంటే బాగా దోలాడినారు. ఇసుకల దోలాడి ఫ్లాగ్ దొరికింది. తర్వాత ఏమంటారు పైపులు కూడా దొరికేసి ఇప్పుడు ఎవరు ఫస్ట్ పెట్టినారంటే ఆ ఫ్లాగ్ ని ఎవరైతే ఆ డబ్బాలో ఇసుకలో పెడతారో వాళ్ళు ఫస్ట్, తర్వాత నెక్స్ట్ ఈ సెకండ్ పర్సన్, తర్వాత థర్డ్ పర్సన్ లేదు. ఇప్పుడు ఏమైందనంటే ఫస్ట్ రాడ్స్ ఎవరు పెట్టారంటే రోహిత్ పెట్టిన తర్వాత నెక్స్ట్ పైప్ జాయిన్ చేసి ఎవరు పెట్టారంటే ఆమె. వీళ్ళిద్దరు పెట్టేసిన తర్వాత
ఇక ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎవరు అమన్ సెకండ్ పెట్టిండు, రోహిత్ ఫస్ట్ పెట్టిండు. పెట్టేసిన తర్వాత ఇంకా ఎవరు మన మిథిలేష్ ఉన్నాడు కదా, మిథిలేష్ ఇంకా దూరాడుతుండు ఫ్లాప్ అట్నే రాడ్స్ జాయింట్ అవుతలేదు యాక్చువల్గా. జాయింట్ కాకపోవడం వల్ల ఇంకా ఆయన కొంచెం కిట్ అయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇద్దరికి పోటీ పడ్డావు, మామూలు పోటీ కాదు. సో ఫస్ట్ ఇంకా కొట్లాటలు జరుగుతాయి అన్నది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఇంకా కొట్లాటలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మామూలుగా లేదు గేమ్, ఒక రకంగా స్టార్ట్ అయిపోయింది గేమ్. ఇది ఇంకా మిథిలేష్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడున్న ఇద్దరు ఇంకా రోహిత్ ఇంకా అమన్ ఫ్లాగ్స్ నిలబెట్టిన తర్వాత ఇప్పుడు హాఫ్ సర్కిల్ ఉంటుంది కదా, చుట్టుపక్కల మెత్తలు ఉన్నాయన్నమాట. ఇది చుట్టుపక్కల మెత్తలు. అలాగే ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు యాక్చువల్గా. అయితే ఎందుకు ఫైట్ చేస్తున్నారు అంటే, ఇంతకుముందుకు శ్రీముఖ్ గారు ఏమన్నారంటే మిథిలేష్ ని, అసలు నువ్వు అంత బాడీ పెట్టుకొని ఒక్కరిని ఆపొచ్చు కదా నువ్వు అన్నాను. కథ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది లొల్లీలు అవి స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అంటే ఒక విధంగా వీళ్ళకి హింట్ ఇచ్చినట్టేనా, ఎవరికి? రోహిత్ కి, అలాగే మన అమన్కి. ఇదైతే ఎవరి సర్కిల్లో ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకి ఒక 5 కార్డ్ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ అమన్ అంటే బజర్ నొక్కగానే అమన్ నువ్వు ఒక దాదాపు 7-8 పట్టుకున్నాడు బెత్తను. పట్టుకోగానే ఇవన్నీ ఏదని రోహిత్ ఏం చేసిందంటే ఆయన గట్టిగా పట్టేసుకున్నాడు. ఇక గట్టిగా పట్టేసుకొని అస్సలు వదలలే అంటే మామూలు వదలకపోవడంతో ఇది కొట్లాట కాదు, మీరు తప్పకుండా మీకేం ఆడాలని పాజ్ చేసిన తర్వాత ఇది కొట్లాడుతున్నా అంటే కొట్లాడడం మీన్స్ ఇక గట్టిగా పట్టుకుంటా. యాక్చువల్గా రోహిత్ ఏమో కొంచెం ఏమంటారు బలువు ఉన్నాడే, అమన్ ఏమో కొంచెం కొద్దిగా బక్కపలసలో ఉన్నాడే. ఇంకేడైతుంది గట్టిగా పట్టుకునేసరికి అమన్ ఏమో వదులుతలేడు, రోహిత్ ఏమో వదులుతలేడు. ఈ రెండు జరిగింది. ఇక లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళు ఇక ఫస్ట్ టైం సెకండ్ టైం ఇట్లా కొట్టున్నారు అంటే గట్టిగా పట్టుకున్నారు. ఇక అటు ఇటు నూకేసుకున్నారు. ఇక మెత్తల్ని అంటే సర్కిల్లో ఉన్న హాఫ్ మెత్తల్ని అటు ఇటు తన్నేసుకున్నారు. దాని తర్వాత ఇట్లా కాదు అని ఆలోచించి శ్రీనుకి ఇంకా వీళ్ళు ఏం చేశారంటే మధ్యలో ఒక ఎవరిని అపూర్ణు అని ఒక లీడర్గా పెట్టింది అనమాట. లీడర్గా పెడితే అపూర్వ ఏం చేసింది, యాక్చువల్గా స్టార్టింగ్ చెప్పిన ఏదైతే అంటే విన్నింగ్ కి ఏదైతే ఒక పాయింట్ చెప్పారో అది మర్చిపోయి అపూర్వ ఏం చేసింది అంటే రోహిత్ గెలిచిండని చెప్పారు. అంటే గేమ్ ఆల్రెడీ అంటే ఇద్దరు కొట్లాడుకున్నారని చెప్పేసి థర్డ్ టైం ఏం చేశారు, ఇక మన అపూర్వ కాగానే అపూర్వ కూడా చూసి ఏం చేసింది, మళ్ళీ వీళ్ళు కొట్లాడుతున్నారని మీరు స్టాప్ అని చెప్పగానే స్టాప్ అని చెప్పేస్తే ఇద్దరు అయిన తర్వాత వీళ్ళిద్దరు ఎట్లా ఎవరు తెలిసారని అడగానే శ్రీముఖి అడిగింది, అభిజిత్ అడిగింది, తర్వాత బిందు అడగానే ఇప్పుడు అపూర్వ ఏం చెప్పింది అంటే ఆ గేమ్ చూసి దగ్గర అబ్జర్వేషన్ చేసి ఎవరు మన రోహిత్ గెలిచిండని చెప్పింది. యాక్చువల్గా పాయింట్ ఏంది, ఎవరి సర్కిల్లో ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళే విన్ అని చెప్పి. అయితే ఇప్పుడు రోహిత్ ఎందుకు చెప్పిందనంటే లాస్ట్కి వచ్చేసరికి బజర్ రౌండ్ నొక్కక ముందుకే ఎవరు సంచాలకులు ఎవరు అపూర్వని పెట్టగానే అపూర్వ మాట విన్నాడని రోహిత్కి ఓకే అంటే రోహిత్ గెలిచిందని చెప్పింది. యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫైట్ రోహిత్. ఆ తర్వాత మెల్లగా అమ్మను కూడా ఇంకా ఇట్లా చేస్తాడా అని ఏం చేసిండు, ఇద్దరు పోటాపోటీన పరిలోకి దిగేసిన తర్వాత ఇంకా ఫుల్గా అటు ఇటు నొక్కేసుకొని లాస్ట్ వచ్చేసరికి అపూర్వ సంచాలకులుగా ఉన్నప్పుడు కరెక్ట్ చెప్పాలి కదా, అట్లా చెప్పలేదు. యాక్చువల్గా ఎవరి దాంట్లో ఎక్కువ ఉన్నాయని అంటే అమ్మన్ దాంట్లో ఎక్కువ. ఇక్కడ టెస్టింగ్ అమ్మన్ దాంట్లో ఎక్కువ ఉండేసరికి
అమన్ ఎవరు ఈ మరి ఆ, అంటే స్ట్రీమింగ్ గారు చెప్పారు అనమాట. ఇంతకుముందు మేము పాయింట్ చెప్పినాం కదా, ఆ పాయింట్ ని బట్టి మీరు చెప్పాలి కదా, అట్లా చెప్పారని అపూర్వని చెప్పగానే, అంటే నేను ఇట్లా అనుకున్నా అని చెప్పేసి అట్లా అట్లా ఇప్పుడు చేయొద్దని శ్రీముడికి మళ్ళీ మందలు ఇచ్చి ఆ తర్వాత అపూర్వని వెళ్ళిపోమని అపూర్వ వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నది. ఇప్పుడు అమన్ పిల్లోస్ ఎక్కున్నాయి. ఇప్పుడు అందరు కలిసి యాక్చువల్ గా ఎవరికి ఓటేస్తారని సీట్లో కూర్చున్న కంటెస్టెంట్ అడగానే అమన్ కి 7 వచ్చినాయి, రోహిత్ కి 5 వచ్చినాయి ఓట్స్. ఇక్కడ వెళ్ళిపోయింది ఇక అమన్ గెలిచిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇంకా జడ్జెస్ కూడా ఫస్ట్ పాయింట్ అంటే పాయింట్ చెప్పారు కదా, మిగతా ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళే విన్నారు. యాక్చువల్గా అమన్కి ఎక్కువ ఉన్నాయి. ఇది ఈ థర్డ్ గేమ్ లో పోటాపోటీగా జరిగిన తర్వాత అమన్ విన్ అయితే ఇప్పుడు ఈ ఫైర్ కార్డ్ ఎవరికి ఇచ్చారనంటే థర్డ్ ఫైర్ కార్డ్ అమన్కి వచ్చేసింది. అమన్ ఇది విన్ విన్ అంటే థర్డ్ గేమ్ లో విన్ అయింది అమన్. పవన్ వచ్చేసి సూపర్ బ్రో బాగా ఆడినామని చెప్పేసి ఆ తర్వాత అమన్ కి ఫైర్ కార్డ్ కూడా ఇచ్చేసి ఇప్పుడు ఈ ఫైర్ కార్డ్ ని ఎవరికి ఇవ్వాలి, 3 జడ్జెస్ లో ఎవరికి ఇస్తామని అడగగానే శ్రీవికి గారు అడిగిన అనమాట ఎవరిని, అమన్ అడగగానే అమన్ ఏం చెప్పిండంటే, నేను నవదీప్ గారు నాకు గ్రీన్ కార్డ్ ఇచ్చారు, అలాగే ఇంకా ఎవరు అభిజిత్ గ్రీన్ కార్డ్ ఇచ్చారు, కానీ బిందు నాకు రెడ్ కార్డ్ ఇచ్చింది, అంటే బిందు గారు నాకు రెడ్ కార్డ్ ఇచ్చారు, నేను నమ్ముతున్నా నాకు ఫైర్ కార్డు రివర్స్ డిసిషన్, ఈ డిసిషన్ నాకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది, అది ఎవరి వల్ల అని అంటే బిందు గారి వల్ల అని చెప్పేసి బిందు గారికి ఆ కార్డ్ ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇంకా టోటల్ గా 3 టాస్క్ అంటే 3 గేమ్స్ కంప్లీట్ అయిపోయినాయి, పోటాపోటీనే జరిగిపోయినాయి. ఇప్పుడు ఏమైందనంటే ఇది ఫైర్ కార్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇంకా ఉందని చెప్పేసి శ్రీముఖ్ గారు కూడా చెప్పేసారు అనమాట. అయితే ఈ గేమ్ లో టాస్క్లు అయితే అంటే ఈ ఎపిసోడ్ లో, ఈ లేటెస్ట్ ఎపిసోడ్ లో టాస్క్లు అయితే మామూలుగా రాలేదు. చూస్తున్న వాళ్ళకైతే స్టార్టింగ్ అయితే మామూలుగా అంటే ఒక రకంగా టెన్షన్, ఆ టెన్షన్ అంటే మామూలు టెన్షన్ కాదు, అట్లుండే అట్లా జరిగినాయి. బెలూన్ది, తర్వాత చేపలది, తర్వాత ఇప్పుడు పిల్లోస్ది, ఫ్లాగ్, అంటే ఇంకా టోటల్ గా 3 గేమ్స్. అంటే ఏమన్నా అంటే ఫుల్ టెన్షన్ జరిగింది. ఇప్పుడు బెలూన్స్ లలో రాజకుమారి, చరణ్, అపూర్వ. దీంట్లో తెలిసింది రాజకుమార్ గారు. ఫిష్ ఫ్లై అంటే దాంట్లో ఎవరు గెలిచారంటే దీపక్, హేమంత్, గాయత్రి. దీంట్లో దీపక్ గెలిచారు అనమాట. ఫ్లాగ్ లో రోహిత్, మిథిలేష్, అమన్. దీంట్లో గెలిచారంటే అమన్ గెలిచారు. ఇది లేటెస్ట్ ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 10. చూస్తూనే ఉండండి, అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంటా. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ ని కొంచెం చూసి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా, తప్పకుండా చూడండి. మీకు అప్డేట్స్ వీలైన తొందరలో అప్లోడ్ చేసి మీకు అందిస్తుంటా. మీరు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. బిగ్ బాస్ 10 మర్చిపోకండి. మీకు నేను డైలీ వీడియోస్ అందిస్తూనే ఉంటా. ఓకే, బాయ్.